స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాము. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను మీకు స్టూడెంట్ మాటల్లో వినిపించబోతున్నాను. ఇంకా గైస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో బ్రో, మీరు విట్ ఏపీ స్టూడెంటా? ఉండు చెప్పండి. మీరు ఏ ఇయర్ బ్రో? ఫస్ట్ ఇయర్. ఓకే ఓకే బ్రో. ఏం లేదు, ఇప్పుడు రాబోయే మీ జూనియర్స్కి కొంచెం ఇన్సైట్స్ ఇద్దాము క్యాంపస్ గురించి అని చెప్పేసి ఈ కాల్. ఓకే చెప్పండి బ్రో. ఫస్ట్ అసలు అంటే లైక్ అన్ని క్వశ్చన్స్ అడుగుతాను కాలేజ్ గురించి, నువ్వు చెప్పాలి బ్రో. బ్రో ఫుడ్ ఎలా ఉంటుంది బ్రో కాలేజ్లో? ఫుడ్ ఏంటంటే ఇప్పుడు మీకు లోకల్ వాళ్ళు అయితే పర్లేదు, కొంచెం బయట నుంచి అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అంటే మరీ అంత బాగుంటుంది అని చెప్పి యావరేజ్ అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవ్వాలి. ఓకే బ్రో, నీకు ఫీజు ఎంత బ్రో టోటల్? మామూలుగా అంటే ఫీజు అంటే విత్ అడ్మిషన్స్ 2 days నుంచి ఇస్తాడు. ఒకటి ఎంసెట్ నుంచి, ఒకటి విఐటి ట్రిపుల్ ఎగ్జామ్ నుంచి ఒకటి ఇస్తాడు. అవును. విఐటి ట్రిపుల్ నుంచి వస్తే మీకు వచ్చిన ఎగ్జామ్ రాసిన కేటగిరీని బట్టి మీకు వచ్చిన స్లాబ్ బట్టి ఫీజు మారుతుంటది. ఒక 2 lakhs 3 lakhs 4 lakhs అని. ఎంసెట్ వాళ్ళకి అయితే 1 lakh అయిపోతుంది అడ్మిషన్ ఫీజు వరకు, అంటే హాస్టల్ కలపకుండా. అదే ఓకే. ఇప్పుడు నీకు ఎలా బ్రో, నువ్వు ఎలా వెళ్ళావు ఎంసెట్ ఏంటి? నాది ఎంసెట్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు నీకు ఫీజు ఓన్లీ హాస్టల్ ఫీజు? ఫీజు అకాడమిక్ ఫీజు పడుతుంది. అంటే ఎంసెట్ తర్వాత ఎంసెట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఫీజు కట్టాల్సిందే 1 lakh. అదే ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటది కదా ఎంసెట్ నుంచి. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అందరికీ రాదు కదా. అంటే ఓకే, అంటే నీకు రావట్లేదు. ఓకే, నువ్వు ఆ కండిషన్స్. ఓకే ఓకే, అర్థమైంది. మామూలుగా కండిషన్ సాటిస్ఫై అయితే ఇస్తారు, రీయింబర్స్మెంట్ ఇస్తారు. హాస్టల్ ఫీజు కట్టుకోవాలి విడిగా. ఎంత ఉంటుంది హాస్టల్ ఫీజు? హాస్టల్ ఫీజు మీరు తీసుకునే చాయిస్ బట్టి అరౌండ్ 110 స్టార్ట్ అవుతుంది 2 lakhs దాకా. ఈ మధ్యలో అన్ని ఆప్షన్ బట్టి. ఇప్పుడు సపోజ్ ఇద్దరికి అంటే 2 bedrooms ఉంటాయి, 4 bedrooms ఉంటాయి, 5 bedrooms ఉంటాయి, 10 bed ఉంటాయి అలాగా. ఓకే, 10 కూడా ఉంటాయి. 10 ఉంటుంది, 12 కూడా. ఓకే ఓకే. ఇప్పుడు తీసుకునే ఈ 10, 12 కంజెస్టెడ్ ఉంటదా? కంజెస్టెడ్ అంటే అవన్నీ డామ్స్. అంటే ఇప్పుడు ఒకే పెద్ద రూమ్ ఉంటది, అందులోనే 12 మంది ఉంటారు. వాళ్ళందరికి ఒకటే వాష్రూమా? వాష్రూమ్స్ అని కామన్ గా ఉంటాయి అందరికి. అపార్ట్మెంట్ టైప్స్ అని చెప్పి రూమ్స్ మళ్ళీ సెపరేట్ ఉంటాయి. ఓకే ఓకే. అపార్ట్మెంట్ టైప్ అయితే మాత్రం 3 rooms కలిపి ఒక వాష్రూమ్ ఉంటది కామన్ గా. ఓకే. మిగతా ఏ రూమ్ తీసుకున్నా, అంటే సపోజ్ 3 bed నార్మల్ రూమ్ తీసుకున్నా ప్రతి దానికి వాష్రూమ్స్ కామన్ వాష్రూమ్స్ సెపరేట్ గా. ఇది హాస్టల్స్ అన్ని కూడా క్యాంపస్ లోపలే ఉంటాయి కదా, బయట పీజీలో అలా ఏముండవుగా? అన్ని ఉంటాయి కదా. పీజీ మీ ఆప్షన్, బయట పక్కన. అదే అంటే మన ఆప్షన్, కాలేజ్ నుంచి అయితే ప్రొవైడ్ చేయరు కదా? లేదు కాలేజ్ హాస్టల్స్ లోపలే ఉంటాయి. ఓకే ఓకే. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బానే ఉందా? అంతా బానే ఉంటది. అంటే ఇంకా క్యాంపస్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు సపోజ్ మొన్న 100 acres మళ్ళీ ఇచ్చారు ఎక్స్ట్రాగా. ఓకే. క్యాంపస్ ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఓకే ఓకే. అంటే ముందంతా డెవలప్డ్, కట్టిందంతా బాగానే ఉంటుంది, ఇంకా పెద్ద చేస్తుంది. అదే బ్రో. ఇప్పుడు మీది బ్యాచ్ ఇంటేక్ ఎంత బ్రో టోటల్, మీ బ్యాచ్ బీటెక్ వాళ్ళు? మాది అరౌండ్ ఒక 4,000. 4,000 బ్రో మొత్తం అన్ని బ్రాంచ్లు అందరూ కలిపి వచ్చిన వాళ్ళంతా ఫ్రెషర్స్. ఓకే. ఏమేం బ్రాంచ్లు ఉంటాయి ఒకసారి ఏమైనా చెప్తావా? ఐడియా ఉంటాయి మీకు అంటే. హలో చెప్పు బ్రో. కంప్యూటర్ సైన్స్ లోనే స్పెషలైజేషన్ ఉండే, ఏఎంఎల్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ అని, బిజినెస్ అని చెప్పి. అలా సిఎస్సి లో ఇంకా స్పెషలైజేషన్ ఒక 4-5 టైప్స్ ఉంటది. ఈసీఈ ఉంటది, కెమికల్, మెకానికల్ ఉంది. ఓకే. అంటే ఇక్కడ లా కూడా ఉంటుంది. ఓకే 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 బ్రో. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు ఏంటి? ఫ్యాకల్టీ బాగుంటది, అంటే టీచింగ్ బాగుంటది, ఫ్యాకల్టీ అవైలబిలిటీ బాగుంటది. ఓకే. 24/7 అంటే ఫ్యాకల్టీ క్యాబిన్స్ ఉంటాయి, వాళ్ళు క్లాస్ కి రాకపోయినా క్యాబిన్ అవైలబుల్ గా ఉంటారు. ఓకే కావాలంటే. ఓకే ఓకే. నెక్స్ట్ మీకు లైక్ క్లాస్ టైమింగ్స్ ఏంటి, అసలు ఎలా ఉంటది? క్లాస్ టైమింగ్స్ అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆప్షన్ ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు నా క్లాస్ టైమింగ్స్ నేనే సెట్ చేసుకోవచ్చు. అంటే ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైం నాకు ఈ క్లాస్ జరగాలి అని ఎవరి ఆప్షన్ వాళ్ళది.
అంటే ఇప్పుడు నువ్వు ఏ బ్రాంచ్ బ్రో? నాది కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్. సిఎస్సి ఏఎంఎల్ కదా. ఇప్పుడు నీతో పాటు మీ బ్యాచ్ ఉంటారు కదా, ఓన్లీ ఏఎంఎల్ బ్రాంచ్ వాళ్ళు. అంటే ఏఎంఎల్ అంటే మా బ్యాచ్ అంటే చాలా మంది ఉంటారు కదా దాంట్లోనే. ప్రతి స్టూడెంట్ కి చాయిస్ ఇస్తారు. అంటే వాళ్ళ షెడ్యూల్ వేసుకోమని చెప్పి, అంటే ఇప్పుడు నాతో పాటు నాలాగే షెడ్యూల్ చేసుకున్న వాళ్ళందరినీ ఒక క్లాస్ లో కూర్చోబెడతారు. ఓకే ఓకే, అంటే ఎక్కువ మంది ఉండటం వల్ల. ఓకే ఓకే, అంటే మాకు ఎలా ఉంటది అంటే, ఇప్పుడు నాకు ఒక ఫ్యాకల్టీ కావాలి, నెక్స్ట్ బాగా చెప్తారని సీనియర్స్ అని తెలుసుకుని ఆ ఫ్యాకల్టీని పెట్టుకున్నాను అనుకో, అదే ఫ్యాకల్టీని వేరే వాళ్ళు కూడా ఆ టైం అంటే ఫ్యాకల్టీ టైమింగ్స్ ఉంటాయా, వాటిల్లో నువ్వు చూస్ చేసుకోవచ్చు. అలా నేను చూస్ చేసుకున్న దాంట్లో ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే చూస్ చేసుకుంటారో మా అందరికి కలిపి ఆ టైం ఆ క్లాస్ జరుగుతుంది. ఫిక్స్డ్ సెక్షన్స్ అంటూ ఏముండవు. లేదు. ఓకే, అదే ఎక్కువ మంది ఉండటం వల్ల అది ఎవరు అంటే ఎవరు వాళ్ళు చూస్ అర్థమైంది. అంటే ఎక్కువ మంది కదా, ఆ స్పెసిఫిక్ టైం ని మాక్సిమం మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎక్కువ మంది ఉండటం వల్ల మినిమం సెలెక్ట్ చేసుకున్నా సరే మనకి అదొక సెక్షన్ లా అయిపోద్ది. ఓకే ఓకే, అర్థమైంది బ్రో. నెక్స్ట్ ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటది ఏంటి? అంటే ఎంతమంది వరకు ప్లేస్ అవుతారు రఫ్ గా ఏదన్నా? మామూలుగా అయితే ఇక్కడ రికార్డ్ ప్రకారం వీళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ 80% పైన చూపించారు ప్లేస్మెంట్స్. పర్సంటేజ్ తర్వాత మాట్లాడదాం. జస్ట్ ఎంతమంది ఇంటేక్, ఎంతమంది ప్లేస్ అవుతున్నారు ఇవి చెప్పు బ్రో చాలు. మా సీనియర్స్ అరౌండ్ ఒక 3,000 to 3,500 ఉంటారు. ఓకే, 3,000 నుంచి 3,500. వాళ్ళ మధ్యలో అరౌండ్ 2,500 ఇంటర్వ్యూ కావడానికి సార్ట్ అవుట్ అయ్యారు. 2,500 ఎలిజిబుల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు, అంటే సార్ట్ అవుట్ అయ్యారు. ఓకే, వాళ్ళ అరౌండ్ ఒక 1,500-1,600 మంది ప్లేస్ అయ్యారు మంచి ప్యాకేజ్ తో. ఓకే, ఓకే ఓకే ఓకే. అంటే ఓవరాల్ గా ఒక 3,500 3,000 నుంచి 3,500 లో ఒక 1,500 వరకు వచ్చాయి. ఆఫర్ లెటర్స్ అయితే వచ్చాయి అందరికి. మళ్ళీ ఇందులో జాయినింగ్ లెటర్స్ రానోళ్ళు కూడా ఉండొచ్చు. అంటే రానోళ్ళు ఉండరు నాకు తెలిసి. అంటే ఈ 1,500 వచ్చిన వాళ్ళే కౌంట్ చేస్తారు. ఓకే, అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ కాలేజ్ అయినా సరే జస్ట్ ఆఫర్ లెటర్ వస్తే కౌంట్ వేస్తారు. అంటే ఇదనే కాదు, ఈవెన్ ఇంక్లూడింగ్ ఐఐటీస్ కూడా, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా సరే ఆఫర్ లెటర్ వచ్చిందంటే వాళ్ళు కౌంట్ వేస్తారు. అంటే అంటే చాలా కాలేజెస్ చూసాను కాబట్టి నేను చెప్తున్నా. 100% కాలేజీలన్నీ అదే ఫాలో అవుతున్నాయి. ఓకే ఓకే బ్రో. ఇప్పుడు ఇంటర్న్షిప్స్ ఇవి ఎలా అసలు ప్రొవైడ్ చేస్తారా కాలేజ్ వాళ్ళు ఏంటి? అంటే ఇంటర్న్షిప్ మామూలుగా కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది అయితే థర్డ్ ఇయర్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. అంటే స్పెసిఫిక్ గా కంపెనీస్ కాలేజ్ కి వస్తాయా రిక్రూట్ చేసుకోవడానికి? అవి కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇంటర్న్షిప్ థర్డ్ ఇయర్ లో ఉంటది. మనకు కావాలి చేసుకోవాలనుకుంటే మనం అప్లై చేసుకోవచ్చు బయట కొంతగా. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మామూలుగా కాలేజ్ వాళ్ళు అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రొవైడ్ చేయరు. ఫస్ట్ ఇయర్ సెకండ్ థర్డ్ ఇయర్ లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇంటర్న్షిప్. అదే అదే, థర్డ్ ఇయర్ సపరేట్ గా అందరికి ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఓకే ఓకే. మనం ఏమన్నా సొంతగా ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే మనం ముందుగా బయట అప్లై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు 4th ఇయర్ ప్లేస్మెంట్ అంటే రిక్రూటర్స్ వస్తారు కదా కంపెనీస్ కాలేజ్ కి, అలా ఇంటర్న్షిప్స్ కి కూడా వస్తారా? లేదంటే నార్మల్ గా జాబ్ అదే ఇంటర్న్షిప్ ఆఫర్ ని గ్రూప్ లో గానీ మెయిల్ లో గానీ షేర్ చేస్తారా? లేదు, కంపెనీస్ వస్తాయి థర్డ్ ఇయర్ నుంచి. ఓకే ఓకే, అక్కడ ఇంటర్న్షిప్ ఆఫర్స్ ఇస్తారు. ఓకే ఓకే. నెక్స్ట్ క్రైటీరియా సిజిపిఏ ఎంత వరకు ఉండొచ్చు? సిజిపిఏ అంటే నాకు తెలిసిన ప్రకారం అన్ని కంపెనీలకి ఇంటర్వ్యూ అంటే ప్రతి కంపెనీకి నువ్వు సార్ట్ అవుట్ అవ్వాలంటే అరౌండ్ 9 ఉండాలి. కొంచెం ఒక అరౌండ్ వచ్చిన వాటిలో మాక్సిమం కొన్ని పెద్ద కంపెనీలు కాకుండా వచ్చిన వాటిలో మిగతా వాడడానికి మంచి వాడడానికి ఇవ్వాలంటే 8.5. ఓకే ఓకే. 8 అంటే యావరేజ్ అనుకో, మిడ్ అంటే సగం. అదే అదే. ఇక 8 లోపు ఉన్న వాళ్ళు కష్టం. ఓకే. ఇక 8 లోపు ఉంటే ఆ 3 LP 4 LPకి సెట్ అయిపోవడం ఇంకా మాస్ అనేది. అదే అదే బ్రో. ఇంకా ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగాయా, సూసైడ్స్ అలా ఏమన్నా? లేదు ప్రస్తుతానికి అలాంటి ఏం లేవు కదా. లేవు. ఓకే ఓకే. ఇంకా కాలేజ్ కొంచెం స్ట్రిక్ట్ ఉంటది బాగా. ఓకే. టైమింగ్స్ కానీ ఫుడ్ కానీ అంటే ఎక్కడ ఇదవడానికి కొద్దిగా కష్టం. ఓకే. అంటే మరి బయట ఉన్న బీటెక్ అంత ఫ్రీడమ్ ఉండదు, స్ట్రిక్ట్ గానే ఉంటుంది. ఓకే ఓకే బ్రో. ఇది అంటే నేను విన్నది చెప్తున్నాను, వేరే వాళ్ళ నుంచి అడుగుతున్నా, నిన్ను అవునా కాదని. అంటే నాకు వేరే వాళ్ళు చెప్పారు, అది నిజమా కాదని క్లారిటీ కోసం అడుగుతున్నా. డ్రగ్స్ ఇవి ఉన్నాయని విన్నాను, కొంచెం ఆ కల్చర్ ఉంది అని.
అంటే నాకు తెలిసి నేను వచ్చిన దగ్గర చూడలేదు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ ఇయర్ అయిపోతున్నది. నేను ఎక్కడ గమనించలేదు. ఓకే, మీరు అంటే సీనియర్స్ ఒకే హాస్టల్లో ఉంటారా, వేరే హాస్టల్? లేదు లేదు, సపరేట్. అంటే ప్రస్తుతం నేనున్న హాస్టల్లో అయితే సీనియర్స్ ఎవరు లేరు, ఓన్లీ ఫ్రెషర్స్ ఇది. ఓకే, అంటే నీకు ఐడియా ఉండకపోవచ్చు. అండ్ అంటే ఈ ఇయర్ వచ్చిన ఫ్రెషర్స్ అందరినీ కొత్తగా ఒక బ్లాక్ ఇచ్చి వచ్చిన ఫ్రెషర్స్ అందరినీ ఆ బ్లాక్ లో ఉంచారు. ఓకే ఓకే. సో ఈ బ్లాక్ లో ఉన్నంత ఫ్రెషర్స్. అదే అదే, సీనియర్స్ అంత ఇంటరాక్షన్ కూడా లేదు కాబట్టి ఉండొచ్చు, నాకు అంత ఐడియా. ఓకే ఓకే ఓకే. అంటే అంత 4,000 మంది 3,500 అంటే డెఫినెట్లీ ఉంటుంది. ఉండొచ్చు, నాకైతే ఐడియా. ఓకే ఓకే రూపాయలు. ఇంకా బ్రో, మీ రాబోయే జూనియర్స్కి ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా? మెసేజ్ అంటే ఏం లేదు, ప్రస్తుతానికి ఇక్కడికి రావాలంటే మాత్రం కొంచెం కాలేజ్ అంటే బీటెక్ లో ఉన్నంత ఫ్రీడమ్ తగ్గిపోవచ్చు బయట కాలేజ్ పోలిస్తే. కాలేజ్ స్ట్రిక్ట్ గానే ఉంటది. వచ్చిన తర్వాత ప్లేస్మెంట్ లో మరీ పెద్ద కాలేజ్ లో ప్రొవైడ్ కష్టపడి చదవాల్సి వచ్చిన తర్వాత. అదే అదే, సిజిపి పక్కగా మెయింటైన్ చేసింది ఎవరైనా ప్లేస్మెంట్ వెళ్ళాలని. ఓకే బ్రో, ఇంకోటి లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు అంటే నేను ఎస్ఆర్ఎం వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నాకు, లైక్ వాళ్ళ కాలేజ్ గురించి ఒక వీడియో చేయాలి, అది పంపిస్తే దానికి క్రెడిట్స్ ఉన్నాయి అని చెప్పారు. అలా మీకేమైనా ఉందా? లేదు బ్రో, మాకు అలా కానీ లేదంటే బయటికి వెళ్ళి లైక్ ఏదన్నా, ఇప్పుడు కేఎల్ వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళి వాలంటీర్ వర్క్ చేసినందుకు క్రెడిట్స్ ఇస్తారు. ఇలా లైక్ సైడ్ ట్రాక్ అనేది కొంత నడుస్తుంది, ఎస్ఆర్ఎంలో ఉంది. ఎస్ఆర్ఎంలో ఏంటంటే ఆ వీడియో చేసి వాళ్ళ కాలేజ్ గురించి రివ్యూ ఇస్తే వాళ్ళకి క్రెడిట్స్ ఇస్తారు అని. ప్రస్తుతానికి అంటే మా దగ్గర అయితే క్రెడిట్స్ కి ఒక దారే ఉంది. మామూలుగా మొత్తం అకాడమిక్ షెడ్యూల్ చేసేటప్పుడు ప్రతిదానికి క్రెడిట్ సెపరేట్ చేసి పెడతారు, అదొక్కటే క్రెడిట్స్ తెచ్చుకోవడం దారి. ఇంకేమైనా కావాలనుకుంటే సైడ్ ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచి క్లబ్స్ ఉంటాయి మాకు. ఓకే, కాలేజ్ లో క్లబ్స్ లో జాయిన్ అయ్యేందుకు క్రెడిట్స్ ఇస్తారు. ఓకే, అంటే మామూలుగా మిగతా కాలేజ్ లో కాకుండా ఆప్షనల్ కాదు, మాకు పక్క జాయిన్ అవ్వాల్సింది క్లబ్స్ లో. అదే అదే, ఎందుకంటే అదే క్రెడిట్స్ వస్తాయి, పక్కగా జాయిన్ అవ్వాలి. అవును అవును. సో నాకు తెలిసి మా క్రెడిట్స్ అది ఒక్కదారే ఉంటుంది, బయట నుంచి అంటే ఆప్షన్ లేదు. ఓకే 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 బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే. సో గైస్, చూశారు కదా, ఇది విట్ ఏపీలో అసలు కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. కాలేజ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు అసలు నిజంగానే దీనికి మీరేదో అనుకుంటున్నట్టు ఒక 25 lakhs 30 lakhs ఫైనల్ స్లాబ్లో పెట్టి వెళ్ళాలి, లేదా ఒక 15 లక్షలు పెట్టి వెళ్ళొచ్చా అంటే డెఫినెట్లీ నో అనే నేను చెప్తాను. ఎందుకు అంటే చాలా ఉన్నాయి. మీకు ప్లేస్మెంట్ చూశారు, ఒక 1,500 మెంబర్స్ ప్లేస్ అయ్యారని చెప్తున్నారు. ఇది 3,500 3,000 అంటే 50%. మళ్ళీ ఇందులో కూడా జాబ్ ఆఫర్స్ వచ్చి జాయినింగ్ లెటర్ రానోళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఒక 30 to 40 అనేది ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఉంటుంది. ఒకసారి మీరు నోటీస్ చేసుకోండి. ఇప్పుడు దీనికి ఇంత పెట్టే వాళ్ళు సేమ్ మీరు వేరే యూనివర్సిటీస్కి వెళ్ళినా సేమ్ సిచ్యువేషనే ఉంటుంది. దానికి మీకు 10 lakhsలో అయిపోతుంది. సో అలా ఆలోచించండి, ఇన్వెస్ట్ చేసేటప్పుడు. స్పెసిఫికల్లీ నేను మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే చెప్తున్నాను. మేబీ కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టేబుల్ ఫ్యామిలీకి ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి నో ఇష్యూ, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దే కెన్ చూస్ డెఫినెట్లీ, నేనే వెళ్ళమని చెప్తాను. బట్ ఎవరైతే అప్పు తెచ్చి లేదా లోన్ చేసి చదివిస్తాను అనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.